హాయ్ డార్లింగ్స్, సండే వచ్చిందంటే మనకు నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ షాప్కి వెళ్ళి 1 కిలో చికెన్ తెచ్చుకుందాం. తెచ్చుకున్న దాన్ని మంచిగా వాటర్ పోసి మంచిగా నీట్గా కడుక్కుందాం. ఇలా మంచిగా నీటితో కడుక్కున్న తర్వాత దీంట్లోకి 1 చెంచా పసుపు వేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను డబ్బా తీసుకొచ్చి వేసాను, కానీ మీరు బయట అల్లం వెల్లుల్లి దొరుకుతుంది కదా, అది దంచుకొని మంచిగా వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత యాలకుల పొడి, నెక్స్ట్ గరం మసాలా వేసుకుందాం. తగినంత కారం వేసుకొని, మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకొని ఫస్ట్ వీటితోటి మంచిగా చికెన్కి మంచిగా మసాజ్ చేయండి. ఫస్ట్ ఇవే ఎందుకు కలుపుతున్నా అంటే ఫస్ట్ ముక్కకు కారం మంచిగా పట్టుకుంటుంది. కలిపిన తర్వాత 2 ఎగ్స్ తీసుకొని తర్వాత నెక్స్ట్ లేయర్గా 2 ఎగ్స్ తీసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఎందుకు వేస్తున్నామంటే కారం ముందే ఎందుకు పట్టినామంటే ఫస్ట్ ముక్కకు కారం పట్టుకుంటుంది, తర్వాత మన సెకండ్ లేయర్గా ఎగ్స్ ఉంటాయి. తర్వాత కార్న్ పౌడర్ అంటే మనకు మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, అది తీసుకొని వేసుకొని కలుపుకోండి. బాగా మసాజ్ చేయండి. మళ్ళీ రెండోసారి మంచిగా మసాజ్ చేయండి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే ముక్కకు కారం ప్లస్ అంత మంచిగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1 గంట సేపులు మనం పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ అంటించుకొని మంచిగా ఆయిల్ పెట్టుకొని తర్వాత 1 అవర్ తర్వాత ముక్కలు ఇలా ఉంటాయి. తర్వాత మంచిగా కలుపుకొని మంచిగా ముక్క తీసుకొని మంచిగా ఒక్కొక్క ముక్క ఆయిల్లో వేడైన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మంచిగా ఇలా వేసిన తర్వాత మీరు ఎమ్మడే దాన్ని కలపకండి, ఎందుకంటే ముక్కకున్న కారం పోతుంది కాబట్టి వేసిన ఒక నిమిషం వరకు అలాగనే పెట్టండి. 30 సెకండ్స్ వరకు పెట్టండి, నిమిషం కాకుండా. కారం అనేది చిట్లిపోదు. తర్వాత ఇలా వేసుకొని ఒక్కొక్క ముక్క నిదానంగా ఒక్కొక్క ముక్క వేసుకొని మనం వేడి చేసుకోవాలి. గ్యాస్ని సిమ్లో ఉంచుకొని ఇలా ప్రతి ఒక్కొక్క ముక్క విడివిడిగా వేసుకుంటే మనకు ముక్క కరుచుకోకుండా మంచిగా మృదువుగా వస్తుంది. చూడండి ఎలా ఉందో, మంచిగా టేస్టీగా నోరూరుస్తుంది కదా, తినాలనిపిస్తుంది కదా, మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా. ఇలా 2 నిమిషాలు వేడైన తర్వాత మంచిగా ముక్క ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, మంచిగా తినాలనిపిస్తుంది కదా. మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. అయిపోయిన తర్వాత కరివేపాకు రెమ్మలు తీసుకొని ఇలా ఆయిల్లో జస్ట్ ఒక 30 సెకండ్స్ పెట్టేసి తీసుకుందాం.
నెక్స్ట్ మిర్చి సగం కట్ చేసుకొని ఇట్లా ఆయిల్లో జస్ట్ ఇట్లా వేసుకొని వేడైన తర్వాత తీసుకుందాం. బాగుంది కదా. బయట తెచ్చుకునే దానికంటే ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే ఉంటుంది కిక్కు. ఆ కిక్కే వేరు. హై డార్లింగ్స్, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, షాప్కి వెళ్ళండి, చికెన్ తీసుకురండి, కలపండి, వేయండి, తినండి. డార్లింగ్స్, మీరు ఇంతవరకు చూశారంటే నా వీడియో మీకు నచ్చింటే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఇంకా చాలా తీసుకొస్తాను. థ్యాంక్ యూ.